హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈరోజు నెల్లూరు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మనం చూసినట్లయితే అడుగడుగున నిర్బంధం ఆంక్షలతోటి చివరికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని లాఠీ చార్జ్ చేసి మరీ పోలీసులు కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేశారు. కానీ అక్కడక్కడ కొద్దిగా సక్సెస్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ మాత్రం తట్టుకోవడం పోలీసుల వల్ల కూడా కాలేదనేది పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అయితే ఈ రోజు మనం చూస్తూ ఉంటే అసలు విషయం ఒకటి మీకు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఇప్పటి వరకు మనకు తెలియని ఒక విషయాన్ని చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మన ఒక మీటింగ్ లో మాట్లాడుతూ నన్ను ఎవరైనా ఏమైనా చేయగలరా తమ్ముళ్ళు, నా పైన ఎవరైనా చెయ్యెత్తారా, నేను ఎప్పుడైనా జైలుకి వెళ్ళానా, నేనేమైనా తప్పు చేశానా అని అడగడం మనం గమనించాం. నేను కూడా నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కొట్టలేదు, ఎవరు చేయలేదు అని నేను అనుకుంటా ఉన్నాను. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి గారు కొట్టారంటూ జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు కూడా నేను నమ్మలేదు. ఎందుకంటే ఏదో చిన్న కారణం, కాలేజీలో చిన్న చిన్న కొట్లాట్లు స్టూడెంట్ మధ్య జరుగుతూనే ఉంటాయి, అది ఇది అనుకున్నాను. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పెద్దిరెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న మిథున్ రెడ్డి గారి నాన్నగారు చంద్రబాబు నాయుడు గారిని చెప్పు తీసుకుని కొట్టారంట, ఫటా అని. ఆ విషయం విన్నప్పుడు నాకు జర్క్ అనిపించింది వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని కాలేజ్ డేస్ లో పెద్దిరెడ్డి గారు చెప్పు తీసుకుని కొట్టారా? ఏదో చిన్న కొట్లాట అనుకున్నా, చెప్పు తీసుకుని కొట్టడం పెద్ద కొట్లాటే అబ్బా, మామూలుగా కొట్టుండడం. సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో ఇంకొంచెం ఇన్నోవేటివ్ గా చెప్పారు. ఒకసారి అది వినండి. ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. కాలేజీ టైంలలో గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటారు. పిల్లోళ్ళన్నా కొట్టుకోకుండా ఉంటారా? పిల్లోళ్ళు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు, మా పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు అన్న ఉడుకు రక్తంలోనే ఉండింటాడు, తపానాలు పీకింటాడు. ఏం తప్పే ఉంది, ఆ టైంలో జరిగింటాయి. ఆ జరిగిందాన్ని గుర్తుపెట్టుకొని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు. ఈయన మనిషిలోని విషం, ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. మరొకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పాపం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం తప్పు చేసినాడో నాకైతే తెలియదు. కేవలం ఆయన చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కావడం. ఇదే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ. ఇదే చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ చంద్రగిరిలో 1983లో 1978లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి పోటీ చేసి 17,000తో ఓడిపోయినాడు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో 1983లో. ఆ తర్వాత ఆయన ఓడిపోయి మళ్ళీ వాళ్ళ మామను కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని మళ్ళీ 1989లో తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ రాజ్యమేలి కుప్పం అనే నియోజకవర్గాన్ని, బీసీలు అధికంగా ఉన్న కుప్పం అనే నియోజకవర్గంలోకి వెళ్ళి పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ చంద్రగిరి నియోజకవర్గం ఆయన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అని, ఈ చంద్రగిరి అనే నియోజకవర్గం ఆయన సొంత ఊరుంది కాబట్టి అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు ఓడించినారు అని బాధ తట్టుకోలేక భాస్కర్ను వేధించి జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. చివరికి భాస్కర్ ఒకడే కాదంట, భాస్కర్ కొడుకు మొన్న కంటెస్ట్ చేసినాడు. పాపం లండన్ నుంచి వచ్చినాడు పాపం ఆ పిల్లోడు కూడా మొన్న కంటెస్ట్ చేసినాడు. ఆ పిల్లోని కూడా కేసులో పెట్టారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కొడాలి నానిని, పేర్ని నాని భార్యను కూడా చివరికి అని కూడా చూడకుండా ఆమెను కూడా కేసులో పెట్టాలని చిత్రహింసలే. అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ జిల్లాలో మీ అందరికీ పరిచయస్తుడైన బీసీ నాయకుడు, మంత్రిగా ఎదిగిన వ్యక్తి, యువకుడు, ఇలాంటి వ్యక్తిని కూడా దొంగ కేసుల్లో ఇరికించాలని చెప్పి ఏకంగా ప్రయత్నం చేస్తే ఆ కేసులో ఆ విట్నెస్ వెళ్ళి జడ్జి ముందర పోలీసులు నన్ను 3rd డిగ్రీ ఉపయోగించి నన్ను
దొంగ స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేశారు అని చెప్పి ఏకంగా మెజిస్ట్రేట్ ముందర చెప్పినాడు అని అంటే ఎంతటి దారుణంగా వీళ్ళు పోలీసులను ఉపయోగిస్తున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శన. జోగి రమేష్ మరో బీసీ నాయకుడు, సజ్జల రామకృష్ణారెడ్డి మా పార్టీలో మరో సీనియర్ నాయకుడు, ఆయన కొడుకును కూడా వదలడంలా, ఆయన కొడుకును కూడా భార్గవరెడ్డి అనే ఆపిల్లోని కూడా వేధించే కార్యక్రమే. వైవి సుబ్బారెడ్డి మరో మా పార్టీకి సంబంధించిన మరో సీనియర్ నాయకుడు, ఆయనను ఒక్కడే కాదు ఆయన కొడుకును కూడా మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం. దేవినేని అవినాష్ విజయవాడకు సంబంధించి దేవినేని అవినాష్ మా జిల్లా కృష్ణా జిల్లా అధ్యక్షుడు, ఆయనను కూడా చిన్న పిల్లోడని కూడా చూడ విన్నారు కదా. చెప్పు తీసుకుని ఫటాఫటా చంద్రబాబు నాయుడు గారిని కొట్టిన పెద్దిరెడ్డి గారు, ఆ పెద్దిరెడ్డి గారు వాళ్ళ కొడతాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఆ కుటుంబం పైన పగ తెచ్చుకోవడానికి ఆ చెప్పు దెబ్బలు పదే గుర్తు తెచ్చుకుని ఇప్పుడు పగ తెచ్చుకుంటున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడటం జరిగింది. నిజంగానే చెప్పు దెబ్బలు కొట్టించుకుంటే అంత కోపం ఉంటుంది సార్, ఎవరికైనా ఉంటుంది. చెప్పు దెబ్బ అంటే అంత ఈజీ కాదు కదా. చేత్తో అంటే ఏదో కోపంలాగా పక్కన కొట్టేస్తారు. చెప్పు దెబ్బ అంటే చేత్తో కొట్టడానికి ఇంట్రెస్ట్ లేక వంగి వాంటెడ్గా కావాలని చెప్పు తీసి ఆ చెప్పుతో కొడతారు. అంటే వాళ్ళు ఎంత డిజైర్ఫుల్ గా ఆ చెప్పు దెబ్బలు కొట్టారో ఒకసారి అర్థం చేసుకోండి. సో దాన్ని మనసులో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మిథున్ రెడ్డి పైన ఇలా పగ తీర్చుకుంటున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అనేది నాకు చాలా చాలా విచిత్రంగా అనిపించింది. అంటే కొన్ని ఏళ్ల నాటి పగ చంద్రబాబు నాయుడు గారు క్యారీ చేస్తుంది. మరి మిథున్ రెడ్డిని గారిని జైల్లో పెట్టిస్తే పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి కలిసి మరి లోకేష్ ఏం చేస్తారు అనేది నాకు ఇప్పుడు వస్తున్నాను. ఎందుకంటే పెద్దిరెడ్డి గారు చెప్పు దెబ్బలు కొట్టారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మనసులో పెట్టుకొని ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే, జైల్లో పెట్టించి కుర్చీ కూడా వేయకుండా చివరికి ఆయన చెయ్యి బాగలేదు పెద్దిరెడ్డి గారిది అంటూ ఒక గన్మెన్ ఆ బాక్స్ పట్టుకుని వెళ్తే, ఆ గన్మెన్ బాక్స్ పట్టుకెళ్ళినందుకు అతని జాబ్ కూడా తీయించేసి గతంలో మాధవి వీళ్ళంతా గన్మెన్లతో అన్ని మోయించారు. అయ్యే పట్టావు. పెద్దిరెడ్డి గారి దగ్గరికి లోపలికి వెళ్ళడానికి జైల్లోకి వెళ్తే సెక్యూరిటీ ల్యాబ్స్ వస్తాయంట, జైల్లో కూడా సెక్యూరిటీ కల్పించలేని పోలీసులు అంట. సో పెద్దిరెడ్డి గారి బాక్స్ మోసినందుకు ఈయన్ని పాపం జాబ్ లోంచి తీసేశారు. అటువంటి క్రమంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కలిసి లోకేష్ ని చంద్రబాబు నాయుడు గారిని ఏం చేస్తారని తలుచుకుంటే నాకు ఇంత భయంగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అంతగానే తెలివి వెళ్ళవాలి కదా, చాలా జాగ్రత్తగా ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. మరి చూద్దాం. పగనే కోరుకుంటది, రక్షనే కోరుకుంటది. రాబోయే రోజుల్లో ఎవరేంటనేది మనం దగ్గర నుండి చూద్దాం. సాక్షులుగా ఉంది. కానీ చెప్పు దెబ్బలు కొడతాం మాత్రం చాలా డేంజర్. తప్పు చేశారు పెద్దిరెడ్డి గారు. బాగా 4-5 పీకినట్టున్నారు. అది గుర్తుపెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. కొట్టకుండా ఉండాల్సింది సార్. సర్లే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కొడుతున్నారు. మళ్ళీ మీకు అవకాశం వస్తే మీరు కొడతారుగా, కొట్టండి. కొట్టుకుంటే అలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మొబైల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.